హలో ఆల్. సప్తమోక్షపురుల్లో ఒక మోక్షపురి అయిన ఉజ్జయినికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే కేవలం 2-3 నిమిషాల్లోనే ఉజ్జయిని బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చెప్తాను, నోట్ చేసుకోండి. దానికంటే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ట్రైన్లో వచ్చే వాళ్ళైతే మీకు ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ట్రైన్ టికెట్ ఒకరికి మ్యాక్సిమం స్లీపర్ క్లాస్ 750 రూపీస్, రాను పోను 1500 పడుతుంది. జర్నీ టైం 25 అవర్స్ ఉంటుంది కాబట్టి ట్రైన్లో ఫుడ్, స్నాక్స్, వాటర్ బాటిల్ అన్నీ కలిపి ఒకరికి 2500. ఇక రూమ్ విషయానికి వస్తే 2 డేస్కి కలిపి 3000. ఫ్యామిలీతో వెళ్తారు కాబట్టి కొంచెం నీట్గా ప్రశాంతంగా ఉండాలి కదా, అందుకే 3000. 2 రోజులకి కలిపి ఉజ్జయినిలో ఫుడ్ ఒకరికి 1000 రూపాయలు. మీరు ఎంతమంది వెళ్తారో చూసుకొని క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు ఉజ్జయినిలో చూడాల్సిన టెంపుల్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ప్లేస్ మహాకాళేశ్వర్ టెంపుల్. దర్శనం ఎర్లీ మార్నింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీఐపీ దర్శనంకి టికెట్ ఒక్కొక్కరికి 250 రూపాయలు. మీరు ఆన్లైన్లో బస్మారతి టికెట్ ఒక నెల ముందు బుక్ చేసుకుంటే టికెట్ 200 రూపాయలు. అప్పుడు వీఐపీ టికెట్ అవసరం లేదు. కాకపోతే బస్మారతి టికెట్ బుక్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా దేవాలయం దగ్గర ఉండేలా చూసుకోండి. సెకండ్ ప్లేస్ మహాలోక్ కారిడార్. అక్టోబర్ 11, 2022 నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ స్టాచ్యూస్, రాత్రిపూట లైటింగ్ చాలా బాగుంటుంది. దర్శనం అవగానే వెళ్ళి చూడండి, ఫొటోస్ చాలా బాగా వస్తాయి. నైట్ వైబ్ని ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ గంగా ఆరతికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. థర్డ్ ప్లేస్ బడా గణేష్ మందిర్. మహాకాళేశ్వర్ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి, ఎందుకంటే భారీ వినాయకుడు చాలా బాగుంటాడు. ఫోర్త్ ప్లేస్ విక్రమాదిత్య స్టాచ్యూ. టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ 200 to 300 మీటర్స్ మాత్రమే. ఇక్కడి నుంచే మనం రుద్రసాగర్ కూడా చూడొచ్చు. ఫిఫ్త్ ప్లేస్ హర్సిద్ధి మాత టెంపుల్. ఈ దేవాలయం కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మహాకాళేశ్వర్ టెంపుల్ కి. అమ్మవారి 51 శక్తి పీఠాల్లో ఈ దేవాలయం ఒకటి. రాత్రిపూట పెద్ద పెద్ద దీప స్తంభాల మీద దీపాలు వెలిగిస్తారు, చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడు మీకు టైం ఉంటే వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తర్వాత మనం 6th ప్లేస్ చూద్దాం. 6th ప్లేస్ రామ్ ఘాట్. మనం ఎక్కడున్నా సరే ఈవినింగ్ 6 కల్లా ఈ రామ్ ఘాట్ కు వచ్చేయాలి, ఎందుకంటే ఈ రామ్ ఘాట్ లోనే గంగా ఆరతి జరుగుతుంది. క్షిప్రా నదికి హారతి ఇస్తారు, అసలు చాలా బాగుంటది, అసలు మిస్ అవ్వకండి. అంతా చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు లోకల్ స్వీట్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంతటితో మన డే 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎర్లీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సైట్ సీయింగ్ ఆటో తీసుకోండి. క్యాబ్స్ కూడా ఉంటాయి, అది మీ ఇష్టం. ఆటో వాళ్ళు 400 నుంచి 600 ఛార్జ్ చేస్తారు. రిమైనింగ్ టెంపుల్స్ అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవి తిప్పి చూపించడానికి. 7th ప్లేస్ కాలభైరవ్ టెంపుల్, అంటే మనం డే 2లో చూడాల్సిన ఫస్ట్ ప్లేస్. ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా ఇస్తారు, చాలా పవర్ఫుల్ టెంపుల్, అస్సలు మిస్ చేయకండి. తర్వాత 8th ప్లేస్ గద్కాళికా మందిర్, అంటే మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అని పిలుచుకుంటాం కదా, ఆ టెంపుల్ అన్నమాట. 18 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం. సతీదేవి పై పెదవు పడిన చోటు. అమ్మవారి దర్శనం చాలా సింపుల్ గా, చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత 9th ప్లేస్ సందీపని ఆశ్రమం. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు 64 కళల్ని నేర్చుకున్న ప్లేసు, అందుకే ఈ ఆశ్రమాన్ని తప్పకుండా చూడండి. ఇక్కడ శ్రీకృష్ణుడికి సంబంధించి ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంటుంది, మొత్తం చూడండి. తర్వాత 10th ప్లేస్ అంగార గ్రహం, శివుడు చెమట బొట్టు నుంచి జన్మించిన ప్లేస్. ఇక్కడ గ్రహదోష పూజలు జరుగుతాయి, చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఏ పూజకి ఎంత అని డిస్ప్లే చేస్తాను, ఒకసారి పాస్ చేసి చదువుకోండి. మీకు టైం ఉంటే చింతామణి గణేష్ టెంపుల్కి కూడా వెళ్ళండి, లేదంటే రూమ్కి వచ్చేయండి. అక్కడి నుంచి హ్యాపీగా విజయవాడ సైడ్కి, హైదరాబాద్ సైడ్కి కానీ రిటర్న్ అయిపోండి. జర్నీతో కలిపి మొత్తం 4 రోజులు, ఉజ్జయినిలో 2 రోజులు. ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంది, ఒకసారి అవి కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ ప్లేస్ గురించి చెప్పాలో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.